హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో చేను దగ్గర నుండి 2:30కి ఇంటికి వచ్చామండి. 2:30కి ఇంటికి వచ్చేసి అన్నం తిని పడుకున్నాను అనమాట. పడుకొని లేచి గిన్నెలన్నీ బయట పెట్టాను కడుగుదామనేసి పెట్టి చాయ్ తాగి ఇగోండి వచ్చేటప్పుడు ఈ మోపు పట్టుకొని వచ్చామన్నమాట. నేను మా చెల్లి ఇద్దరము. మస్తు బరువు ఉండేనండి, దీన్ని మొయ్యలేకపోయాను అనమాట. ఇదిగోండి. సో వీటిని కట్టేయాలి. ప్యాడ్ అయితే మార్నింగే తీసేసాను అనమాట. ఎందుకంటే ఇల్లు అలుకుతామన్నట్టు మా అమ్మ ఇక మట్టి తడిపింది. సో ఇక పేడ సరిపోదు. సో వీటికి కుడితి పెట్టి బయట కట్టేస్తే అవి పేడేస్తాయి కదా, అది సరిపోతుంది అన్నమాట. యాక్చువల్గా అయితే వీటికి గడ్డి పెడదాం అనేసి అనుకున్నానులే, కానీ పెట్టిందే తినలేదు. మా అమ్మ మళ్ళీ కంది పొట్టు కూడా పెట్టింది, అది సరిపోతుందని పెట్టలేదన్నమాట. రేపు ఎర్లీ మార్నింగే చేనుకి వెళ్దామనేసి చూస్తున్నాము. వాటర్ పట్టాలి కదా, మరి ఏమవుతుందో ఏమో. అది వైర్ కొంచెం బాగాలేదు, అది పెడతానన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు. ఇదిగోండి, ఇప్పుడైతే ఇల్లు వాకిలుకి అమ్మ చెల్లెవాళ్ళు టీ తాగిన తర్వాతకి కొన్ని గిన్నెలు ఉన్నాయంటే వాటిని కడిగేసి వీటిని కట్టేస్తాను అనమాట. బయట ఇది ఊడ్చి బయట కట్టేసిన తర్వాతకి నైట్కి అయితే ఇళ్ళకి పడుకుంటాను. నైట్కి అది ఆరిపోతుంది కదా. సో ఈ పుంజు చూసారా? ఇగోండి, మా దగ్గర ఉంది ఒక్కటే పుంజండి. ఇది కూడా మొన్న 2 days వరకు రాలేదు, అందుకే కప్పేసాను అనమాట. 4 days కప్పేస్తే మళ్ళీ ఇక్కడే ఉంటుంది. పిల్లలు చేసాయి కదా కోళ్ళు, అన్ని పిల్లలు చనిపోయాయండి. మరి ఎలా చనిపోయాయి ఏమో. కొన్ని ఏమో ఇవి తొక్కి చనిపోయాయి, కొన్ని ఏమో ఆ కుడితిలో పడి చనిపోయాయి, కొన్ని ఏమో ఎలా చనిపోయాయి అదే లేదు. ఒక్కొక్క కోడికి ఒక్కొక్క పిల్లే ఉందన్నమాట. 2 పెట్టలకి ఒక్కొక్క పిల్ల, ఒక్కొక్కటి ఉంది. ఇంకొక దానికి 3 పిల్లలు ఉన్నాయి. ఇంకొక దానికేమో 2 ఉన్నాయి అన్నమాట. అలా ఉన్నాయన్నమాట. సో ఇవి 2 అయితే గుడ్లు పెడుతున్నాయి. ఈ 2 కోళ్ళు ఇవ్వండి, ఇవి 2 కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి. అది ఎక్కడ పెడుతుంది వాటిని కూడా చూడాలి. ఇంకొకటి అయితే ఇంట్లోనే పెడుతుంది. అదిగోండి, అక్కడ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో పెట్ట, అదైతే ఇంట్లోనే పెడుతుంది. ఇవి 2 ఎక్కడ పెడుతున్నాయి తెలియట్లేదు, చూడాలి. సో రండి. స్టార్ ఫ్రూట్ మొక్క పెట్టాను కదా, నేను కూడా చూసుకోలేదు. మొన్న ఎరువులు ఇచ్చేటప్పుడు చూసాను అనమాట. ఇవన్నీ స్టార్ ఫ్రూట్స్ 2 ఉన్నాయి అనమాట. మస్తు హ్యాపీ నేనైతే. చూసారా, భలే అయినాయి అనమాట. నేను కూడా చూసుకోలేదు. ఇవ్వండి, మొన్న దూడ తాడు తెంపేసి చెట్టును మొత్తం పాడు చేసిందండి. లేకపోతే ఇంకా ఫుల్గా ఉండేటి ఏమో కాయలు. ప్రజెంట్గా అయితే ఇవి 2 చిన్నవి, ఇదొకటి పెద్దది, ఇదొకటి. మళ్ళీ ఇక్కడ పోతుందండి. ఇదిగండి, మళ్ళీ ఇక్కడ పోతుందన్నమాట. ప్రజెంట్గా అయితే ఇవే ఉన్నాయన్నమాట. ఇన్ని ఉన్నాయి. సో ఇది ఇంకా ముదరలేదేమో, ఎల్లో కలర్లో వస్తే పండిద్ది. సో అప్పుడు కోసి చూపిస్తుంది. ఫస్ట్ టైం అండి స్టార్ ఫ్రూట్ మా దగ్గర. ఫుల్ హ్యాపీ అనమాట. ఇవ్వండి, ఇలా ఉందన్నమాట గార్డెన్ అంతా. ఇదంతా క్లీన్ చేసి మొక్కలు కాదు. ఇవ్వండి, ఈ గన్సుగడ్డలు అయితే ఫుల్ అండి మా దగ్గర అయితే. నాకైతే ఒక 3 kgs వరకు అయితే దొరికాయి అనమాట. మళ్ళీ అయితే వాటర్ పడుతున్నాను నేను. చూడాలి ఎన్ని వస్తాయో, ఎన్ని ఉంటాయో, ఎన్ని పోతాయో. పైకే వచ్చి ఉండేనండి, చాలా రోజుల తర్వాత చూసాం కదా, పైనే ఉండేనమాట. అందుకే తవ్వాము. సో మళ్ళీ తవ్వేటప్పుడు అయితే ఈసారి చూపిస్తాను మీకు. సో ఇంకా నాకు తెలిసి అయితే ఇవంతా టేస్ట్లు ఇవ్వండి. వైట్ కలర్ కదా, రెడ్ కలర్లో ఉన్న గెన్సుగడ్డలు అయితే బాగా స్వీట్గా ఉంటాయి అనమాట. ఇవి అంతా స్వీట్లు. దీన్ని తీసేస్తాను, ఇది వెయ్యను. దీన్ని తీసేసి రెడ్ కలర్లో ఉన్న స్వీట్ పొటాటోస్ అవే వేస్తాను. ఇవి నాకు ఎంతగా నచ్చలేదు, అస్సలు నచ్చలేదు అనమాట. అందుకే వీటిని తీసేస్తాను.
ఇదిగోండి చూసారా ఎంత లావుందో. ఇదిగోండి వామ్మో ఇంత లావుంది. అన్నయ్య వాళ్ళు గురువారం వస్తున్నారు. ఇదిగోండి ఉన్నాయండి బాగానే, నేను చూసుకోలేదు. ఇదిగోండి అన్నయ్య వాళ్ళు గురువారం ప్రేయర్కి వస్తానన్నారు. వాళ్ళకి ఇస్తానండి తవ్వి. ప్రజెంట్గా అయితే ఇలానే ఉంచేస్తాను అన్నమాట. అది లక్షలుగా అయితే లేవనుకున్నానండి బాబోయ్. ఉన్నాయి, ఉన్న వరకు మేమే తవ్వేసామేమో అనేసి అనుకున్నాము. ఇంతకు ముందే తీసుకెళ్దాం అనేసి ఉంటే అవి కొంచెం పుచ్చులు వచ్చినట్టుండే, అందుకే తీసుకెళ్ళలేదు. మళ్ళీ చావుకులు కదా, పుచ్చులు వచ్చినాయి, తీసుకెళ్ళకూడదు, అందుకనేసి తీసుకెళ్ళలేదు. సో ఇవి కొంచెం మంచిగా ఉంటే కనుక తవ్వి చూస్తాను, మంచిగా ఉంటే కనుక తీసుకెళ్తాను. నాకైతే అవే పైకి కనిపించాయి. ఇంకా ఎక్కడ ఉన్నాయా అని చూస్తున్నా. షా ఇదిగోండి ఇదిగోండి ఉన్నాయి. ఇప్పుడైతే తవ్వనులే కానీ తీసేస్తాను. ఇదైతే అది నాకు అంత స్వీట్ అనిపించట్లేదండి ఇవి, అందుకే తీసేస్తాను. తీసేసి స్వీట్గా ఉండేటివి అయితే వేస్తాను. ఇదిగోండి ఫుల్గా ఉన్నాయి అన్నమాట, తవ్వుతాను. మనకైతే ఇప్పుడు పుల్లు పని ఉంది. ఇదిగోండి ఇది ఊడుద్దాం అనుకున్నాను, ఇది ఊడవలేదు, ఇది మర్చిపోయాను ఊడవడం. అంత పనులు ఉన్నాయన్నమాట. దీనికి సూడి పరీక్ష చేద్దాం అనుకున్నాను, చేయించలేదు. రేపైనా చేయించాలి. అదైతే సూడి కట్టినండి, ఇది చూడి కట్టలేదు. రేపు నుండి ఎర్లీ మార్నింగ్ అంటే 7:30 8 కల్లా చేనుకి వెళ్ళిపోయి 11కి వచ్చి గేదెలను అయితే వదులుతాను అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది రోజు కట్టేసి మేపడానికి. గడ్డి ఏమో కొంచెమే ఉంది, మళ్ళీ ఇప్పుడే మొత్తం వాడేస్తే వర్షాకాలానికి మస్తు ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకనేసి వదిలి మేపుతాను రేపటి నుండి మార్నింగే వెళ్ళిపోతాను చేనుకి. అంత పని అంటే కలిపే ఉందండి మామూలుగా, ఇంక ఎందుకు ఖాళీ ఉండడము, ఆ ఇల్లు కలిపి తీస్తే అయిపోతుంది కదా అన్నట్టు. ములక్కాయలు కూడా ఫుల్గా ఉన్నాయండి. నిన్న కోసి కొన్ని షాప్లోకి అయితే ఇచ్చానమాట. ఇంకా ఉన్నాయి, కొయ్యాలి. వేరే ఎక్కడైనా షాపులో అడిగి వేద్దామని అయితే ఉన్నానమాట. ఫుల్గా ఉన్నాయి అన్నమాట ములక్కాయలు. కొంచెం అయితే గడ్డి వేస్తాను, వెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నా. వేస్తాను. ఇంకొక మోపు ఉందండి చేను కాడ, చిన్న మోపు అక్కడే పెట్టేసి వచ్చేసాను. పాలు ఇవ్వట్లేదండి, బాగా ఇబ్బంది అయిపోతుంది పాలకైతే. మా దగ్గర పాలు లీటర్ వచ్చేసి 70 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట, డైలీ 70 రూపీస్. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఒక పూటనే ఇస్తుందేమో అనేసి అనుకున్నాములే, కానీ మొత్తానికి ఇవ్వడమే ఆపేసింది అనమాట గేదె. మేబీ జూన్లో ఈనుద్ది అనుకుంటా.
ఇంక అప్పటిదాకా ఇక ఇబ్బంది అవుతుందండి. ఇంకా బట్టలు ఉతికాను నిన్న, బట్టలు తీయాలి, మడత పెట్టాలి, ఫుల్ పని ఉంది. సో ఇవి తినేలోపు అయితే నేను ఇది ఊడ్చేస్తాను, క్లీన్ చేస్తాను. ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయిందిగా, ఆకులు బాగా రాలుతున్నాయండి. ఊడ్చే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఎక్కడ చూసినా కూడా అసలు ఆకులు. ఇదిగోండి ఇంత దారుణంగా ఉందన్నమాట. ఇంత దారుణంగా ఉందంటే కంచెలు ఇవన్నీ పాడైపోయాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు క్లీన్ చేయడమో ఏమో అర్థమే కావట్లేదు. కరివేపాకు మొక్క పాడైపోయింది దీనంతా. సో ఇదిగోండి ఇలా ఉందన్నమాట. మట్టి తడిపాను ఇల్లు అలకడానికి. రండి చూపిస్తా. ఫ్రెండ్స్ కోతులు, ఫ్రెండ్స్ మామూలు కోతులు కాదు. ఇది చిట్టి ఫ్రెండ్స్, ఇది పొట్టి ఫ్రెండ్స్, ఇది పంది ఫ్రెండ్స్, అది చిన్న పంది, ఇదేమో బుడంకాయ ఫ్రెండ్స్. శీతల్ చింతలి డ్యాన్స్ చేస్తున్నా. ఎస్ఐ నామంలో శక్తి ఉన్నదయ్యా, ఎస్ఐ నామంలో పరిశుద్ధాత్మ ఉంటుంది. చింతలి డ్యాన్స్ అయ్యి పాపా, ఇగో ఎస్ఐ నామంలో శక్తి ఉన్నదయ్యా. డ్యాన్స్ అయ్యమ్మా, డ్యాన్స్ ఇటు చిన్న చిట్టి. మీ కాకోల కాడ ఊకిరా వెండ్లా, మీ కాడ వాకిలు ఊడడానికి వస్తుంది. చిన్నడా మింద పొంత సంతోషించవచ్చు మొత్తము మరిగి దగ్గర కాసే పాలిల్లే చిట్టి దానికి నేను అందుకే నలుగురికి చేస్తాం. నలుగురికి మంది మత్తికి అందరికి సగం సగం గ్లాస్. చూడండి ఫ్రెండ్స్, టీ తాగమంటే కుడితి తాగినట్టు తాగుతారు ఇద్దరు. రా దమ 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 చిన్నదా కర్ర కర్ర పట్టుకుని ఉరికి రావేండ్లా, కర్ర పట్టుకుని ఉరికిరా, కర్ర పట్టుకొని రావే. ముళ్ళులు ఎందుకే, ఏం చేసాయి, ఏం చేసి అది ఉంటుందానే. లైగర్ 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 తాత ఇంజ డెకరేషన్ బెగ్గ లోప బెయ్దేనే ఓ పిల్ల తానం పోతా దీనికోవే తల్లి పొట్టు దగ్గరికి వెళ్ళి తినేటి చేతిలో పెట్టి తెచ్చామనుకో సాపే చకి ఇటు నేను చెప్తున్నాగా
ఇది ఎక్కడ పోతుంది పంది పిల్ల? ఏంది అబ్బా నీళ్ళు వదిలేరుగా, నీళ్ళు మీకెళ్ళి వచ్చేటప్పుడు పడుతున్నాయి. మీకెళ్ళి అనట్లే, మీకెళ్ళి వచ్చేటప్పుడు పడతా అంటాను. ఒక బేబ్ వస్తుంది చాకలే, అది చూడేటూరుకు వస్తుంది. బాలే ఆ బాల్ బురదలో పడుతుంది. ಬೇಲಾಟಿತಾರೆ ಮ್ಯಾಕಸಿ ಅಮ್ಮನ ಬೇಲಾಟಿತಾರೆ ಈಗ ಬರ್ದಿತಾರೆ. చింతలిగా కమాన్ వెన్నెలు చూడని కొట్టేటట్టే చూస్తుంది. అగ సందీప్ వస్తున్నాడమ్మా, సందీప్ దానాని అగ సందీప్ సందీప్ అగు సందీప్ అటు చూడు బబ్బా బబ్బా సందీప్ దా 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 బాబ్బని పిలువ, బాలు కాదు బాబ్బా. అగ ఊరికొస్తుంది దా దా చింత అమ్ము అమ్ము అది కదుగా ఆగా కరుస్తుంది. ఆగా పట్టుకో బాల్ పట్టుకో పట్టుకో అమ్మ 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 ఏరుకురాపు ఏరుకురాపు. పట్టుగా పొట్టి పట్టుకో పట్టుకో పట్టుకో. ఏమన్నా ముళ్ళు గుచ్చుకుంటే పగిలిపోతుంది. పమ్మకెళ్ళి పమ్మ కడుపు ఇటు ఇటు పట్టుకో పా ఇట్రా ఇంకిట్రా నడు దా దా ఇట్రా నడు నడు. ముళ్ళులు ఉన్నాయంట నీ ఏంది నేను ఇయ్యను. ఇట్రా ఇట్రా ఇదిగో నీ బున్నేదమ్మా, నీ బున్నేది చూడు ఆల్రెడీ మోకాలు పగలుతా నెత్తురు వాసన అది కూడా కాయబారి కూడా చెప్పు సార్. చింతలు ఇదిగో బండి కూగి నీ మీద పడుతుంది. అదే సందీప్ 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 కొత్త డ్రైవర్ మీ తాత అది చూడు నాని ఎట్ట చూస్తాను. అది ఆడ భయపడిద్దు భయపడేది నువ్వు భయపడే పక్కన తప్పుకోవాలి. అది ఇంక వర్రో లేదు వాడు ఆడ తిరిగి వచ్చింది. బాయ్ తాతకి బాయ్ చెప్పు.
అందరు పిల్లలని భయపడుతుంది ఇది రా ఇదా బుడగ మేము వద్దే పిల్ల బండి తిట్టు నీ మీదే పడుతుంది